ఈ వీడియోలో మనం రీసెంట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసరికి పబ్జీ ఫైల్స్ అనేవి ఓబీబీ ఫోల్డర్లోకి మూవ్ అవటం లేదు అండ్ ఓబీబీలో ఉన్న ఫైల్స్ కూడా కనపడడం లేదు. ఓబీబీ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ కనపడకపోవడానికి రీజన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 అండ్ 11లో వచ్చిన కొన్ని సెక్యూరిటీ అప్డేట్స్ వల్ల ఓబీబీ ఫోల్డర్ని మన డిఫాల్ట్గా ఉన్న ఫైల్ మేనేజర్కి యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా పోయింది. అండ్ ఫైనల్గా మన డిఫాల్ట్గా ఉన్న ఫైల్ మేనేజర్తో మనమైతే ఓబీబీ ఫోల్డర్ని యాక్సెస్ చేయలేము. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్ అయితే ఉంది. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ యాప్స్. ఐమ్ తేజ సైనింగ్ ఇన్. ఫ్రెండ్స్, మనమైతే మన మొబైల్లో ఉన్న డిఫాల్ట్గా ఉన్న ఫైల్ మేనేజర్తో అయితే మనం ఓబీబీ ఫోల్డర్ అనేది యాక్సెస్ చేయలేం. దానికని మనం అయితే ఇంకొక ఫైల్ మేనేజర్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాటిని అయితే అలౌ అయితే చేయండి. ఫ్రెండ్స్, అలౌ చేసిన తర్వాత వచ్చేసరికి మీకు మెయిన్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఓబీబీ ఫోల్డర్లోకి మూవ్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అండ్ డౌన్లో మూవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్లో హోమ్ ఐకాన్ పక్కన మొబైల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఓబీబీ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, పేస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కింద డౌన్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ యాప్స్.